పిఠాపురం నియోజకవర్గంలోని జనసేనకి వైసీపీకి ప్రధానంగా పోటీ ఉంది కదండి. మీ రైతులకి వైసీపీ చాలా న్యాయం చేసింది, అనేక పథకాలు పెట్టింది అని చెప్పేసి అన్నారు. కానీ యూత్ చూస్తుంటేనేమో జనసేనకి ఎక్కువ వైపు ముగ్గుతున్నారు. మీరు ఏమంటారు? అసలు మీ రైతుకి గిట్టుబాటు ధర ఏదండి? రైతుకి గిట్టుబాటు ధర ఉందండి? లేదు కదా. రైతుకి ఇప్పుడు న్యాయం చేయడం మాట పక్కన గిట్టుబాటు ధర కావాలండి. పథకాలు బోలని పెట్టడం కాదండి కావాల్సింది. అభివృద్ధి ఏదండి? అభివృద్ధి అనేది కుంటుపడిపోయింది. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ రావడం వల్ల ఏంటంటే ఇక్కడ రావడం, ఆయన కాపు అనే కాపు ముద్ర వేయకూడదండి అతనికి. ఆయన అందరు వాడు అతను. ఆయన కంపల్సరీగా అందరు వాడండి. ఒక జాతి నాయకుడు కాదండి అతను. ప్రతి ఒక్కరికి కావాల్సిన వ్యక్తి అండి అతను. ప్రతి ఒక్కరు కూడా ఆయన నెగ్గించుకోవడం మన ధర్మం అండి. ఇక్కడ పిఠాపురం నియోజకవర్గ ప్రజల ధర్మం అండి. ఆయన వస్తే డెవలప్ అవుతుంది. ఆయన కంపల్సరీ డెవలప్ అవుతుందండి. ఎందుకంటే అండి ఆయన ఇప్పటివరకు చాలామంది ఎమ్మెల్యేలు చేశారండి. అంటే వాళ్ళ పరిధిలో అభివృద్ధి చేశారు తప్పించి పూర్తి స్థాయిలో అభివృద్ధి అనేది జరగలేదండి. ఇక్కడ పూర్తి స్థాయి అభివృద్ధి అనేది కుంటుపడిపోయింది అనంతా. ఆయన వచ్చారంటే ఆయన జనసేన అడ్డా పిఠాపురం అదే అన్నట్టు కంపల్సరీగా ఆయన రావాలి మనకి. ఆయన వస్తే డెవలప్ అవుతుంది. అవుద్దండి, కంపల్సరీగా అవుద్దండి. ఎంత మెజార్టీ వస్తారంటారు అసలు? నా అంచనా 80,000 నుంచి 1,00,000 మెజార్టీ రావాల్సి ఉందండి. పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు దత్తపుత్రుడు పదే బహిరంగ సభల్లో మరి విమర్శిస్తున్నారు. అయితే ఆయన మాట ఈరోజు ఇంకో రకంగా రుజువైంది. ఆయన దత్తపుత్రుడు కాదు, దత్తాత్రేయ పుత్రుడయ్యాడు. ఈ పిఠాపురంకి ఆయన కానీ వస్తే పాతుకుపోతాడని చెప్పేసి ఈరోజు మంది మార్బలను పెట్టి ఆయన్ని ఓడించడం శత విధాలా ప్రయత్నం చేస్తున్నారు. అది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. ఎందుకంటే ఆయనకి మేమంతా కూడా మరి కష్టపడి పనిచేసి భారీ మెజార్టీతో నెగ్గించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇంకొక విషయం ఏంటంటే పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా మరి ఉందో, అలాగే కుప్పం చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా ఉందో, ఈ పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారికి అడ్డాగా మారబోతుంది. ఈరోజు ఆయనకు ఓటు వేసే అదృష్టం మాలాంటి వ్యక్తులందరికీ కూడా రావడం అన్నది చాలా సంతోషంగా భావిస్తున్నాం. దీంట్లో ఎటువంటి మార్పు లేదు. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని అత్యధిక మెజార్టీతో నెగ్గబోతున్నారు. అదేవిధంగా తంగెల ఉదయ శ్రీనివాస్ గారు కూడా ఈ యొక్క కాకినాడ పార్లమెంట్లో భారీ మెజార్టీతో నెగ్గబోతున్నారు. ఎందుకంటే ఆయన వస్తే పిఠాపురానికి సంవత్సరానికి 1000 కోట్లు తెచ్చి 5 సంవత్సరాలకి 5,000 కోట్లతో నేను డెవలప్మెంట్ చేస్తానని మాట ఇచ్చున్నారు. అందుకు కాబట్టి ప్రజలంతా కూడా ఇవన్నీ తెలుసుకుని పవన్ కళ్యాణ్ గారికి ఒక్కసారి అవకాశం ఇచ్చి మరి మనం ఈ యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకోవాలని చెప్పేసి మీ అందరికీ కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. సుమారుగా ఎంత మెజార్టీ రావచ్చండి పిఠాపురం? సుమారుగా 1,00,000 మెజార్టీ రావచ్చండి. వారు వన్ సైడ్ అండి, తిరిగిలేదు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు వస్తే ఇంకా రాకండి, వస్తే మార్పు ఇంకా చాలా గట్టిగా ఉంటుంది. దాంట్లో తిరిగిలేదు. అంటే ఈ ఉప్పాడ కొత్తపల్లి మండలం ఎక్కువ వైసీపీ ప్రభావం ఎక్కువ ఉందని చెప్పేసి అంటున్నారు. లేదండి అదంతా ఉట్టిదండి. వైసీపీ ఎందుకంటే అండి మత్స్యకారులు చాలా ఎంత ఆవేదనతో కడుపు మండిపోయి ఉన్నారండి పాపం. ఆ ఫ్యాక్టరీల వల్ల వాళ్ళకి వస్తే ఆ యొక్క పొల్యూషన్ వల్ల వాళ్ళకి పట్టుకొట్టేద్దని చెప్పేసి వాళ్ళకి బతుకుదేరు ఉందని చెప్పేసి మేము కూడా వాటి మీద ఆధారపడుతున్నామండి. ఆ యాసిడ్స్ మీద మేము ఆధారపడుతున్నాం. వాళ్ళు బాగుంటే మేము బాగుంటామండి. ఇలాగ రైతులు, సన్నకారు రైతు పెద్ద రైతులు, మత్స్యకారులు, ఎస్సీలు, బీసీలు అందరికీ కూడా పనులు లేక బయటికి మనకు వలస వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడిందండి. జనసేన పార్టీ మేము గతంలో పార్టీ పోయింది, తెలుగుదేశం పార్టీ పోయింది. ఇప్పుడు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ పోయిందండి. కొద్దిలో జనసేనకి ఇచ్చిన పవన్ అంటే అభిమానం కాబట్టి పవన్ చేస్తాం. మేమంతా మా తెలుగుదేశం కేటగిరీ అంతా పవన్ చేస్తాం. పవన్ అదంటే ఇక్కడ గీతకు అంత సీన్ ఉండదంటే ఇక్కడ గీతకి చేసి పనులు ఏమీ లేవండి. ఇక్కడ గీత చేసినా ఓసీసీ చేసి పనులు ఏమీ లేవండి. అంతా కార్యకర్తల గజనంలోకి వెళ్ళిందండి అంతాను. ఇక్కడ పెద్దలకి లేబర్కి మనం ఏం చేసింది ఏమీ లేదు. అయినా మేమంతా బీసీలు, ఓసీలు, ఎస్సీలు, ఎస్టీలు అంతా కలుపుకునే మేము తిరగడానికి సిద్ధంగా ఉన్నాం. ఎలా ఉంటుంది? 1,00,000 కోట్ల మెజార్టీతో వస్తాను పిఠాపురం వరకు. 1,00,000 కోట్ల మెజార్టీ అండి. ఎలా చెప్తారు? చెప్పండి. ఏ విధంగా వస్తుందని చెప్తున్నారు అంటున్నారు. ఏ విధంగా వచ్చిందంటారా? అంటే గీత గారు ఇద్దండి.
ఒక 10-15 సంవత్సరాల నుంచి చదువుకునే పిల్లలు అడుక్కుదనే పని చేస్తున్నారు, కానీ ఎవరికి ఏ జాబు లేదండి. మాకు ఇతరులో శక్తి కాపాడుతుంది కాబట్టి మాకు ఇతను వస్తే చాలా మంది పిల్లల జీవితాలు చాలా బాగుంటాయండి. ఎవరికి చదువు సంఖ్య లేక చాలా ఇబ్బందులు పడి ప్రైవేట్ కూలి పనికి వెళ్తున్నారండి. డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అది ఏ దారి లేక ఉద్యోగం లేక కూలికి వెళ్తున్నారండి. అసలు రాష్ట్రం అభివృద్ధిలో లేదు. అభివృద్ధిలో రావాలి, 10 మందికి పిల్లలకు జాబులు కావాలంటే మన పాలన రావాలని కోరుకుంటున్నాం. ఈసారి 1,00,000 కోట్ల మెజార్టీతో మన పిల్లల నియోగం వస్తుందని నేను చేయకూడుతున్నాను. పవన్ కళ్యాణ్ గారికి అందరికి వన్ సైడ్ అయిపోతుందండి. అందరూ ఆయన గురించి ఎప్పుడు నుంచో చూస్తున్నారా, ఆయన పెట్టాలని చూస్తున్నారండి. ఇప్పుడు మా ఊళ్ళో ఇళ్ల పట్టాలు ఇచ్చారు, అన్ని రాళ్లు వేసారు. జగన్ గారు కొనిమ్మంటే పారముఖ తలాలు ఇచ్చి రాళ్లు వేసి ఎవరికి తలాల గంట ఇవ్వకుండా చేసేది. కరెంట్ లైన్లు గ్యాస్ లైన్లోనే ఇచ్చారు. అలాగే మాకు 10 సంవత్సరాల క్రితం దొంత మునిపించి ఒకటి కట్టారు. అది ఇప్పుడు పని చేయలేదు. అది కొద్దిగా పని పూర్తి అయిపోయింది పిచ్చి, దానికి కేవలం అదే వేయాలి. మెజార్టీ ఎంత? 1,00,000 పైన వస్తుంది. డబ్బు కట్టేది ఏ డబ్బు కట్టాడు డబ్బు ఇచ్చిన మా చెల్లిలో తప్పది ఎవడిస్తున్నాడు అంటే ఓటు మాత్రం పవన్ కళ్యాణ్ గారికి ఎవడేసినాడు. పట్టాలు అవే కేసీఆర్ తలాలు ఇవ్వలేదు. అప్పటి నుంచి ఏ పార్టీ వచ్చినా ఆంధ్రా లేడు నీళ్ళు ఇవ్వడం అదే చేస్తున్నారు. అది కేసీఆర్ చేయని తప్పది. చెరువు 35 ఎకరాలు అమ్మేశారు. ఆవిడ చల్లండి తెలుసు కదా, చెప్పింది కదా, చెప్పినప్పుడు ఆవిడ అర్జేయాలండి. పార్టీ వస్తుంది అంటారు పవన్ కళ్యాణ్ గారు నంపల మెజార్టీతో వస్తుంది. అటు ఇటు ఏమి రాదు. మరి వైసీపీ చాలా పథకాలు పెట్టింది కదా. పథకాలు పెట్టి ఏ పథకం ఉందది, ఏ పథకం ఏం జరుగుతుంది. మా భూములు కూడా మాకు అప్పుడు ఎక్కడ పోయాయి. ఇంకెందుకు రాళ్ళు వేసేసాడు. మరి ఎకరానికి 5 సెంట్లు ఆడదట. ఇది ఎక్కడ ఈ ధరణ ఎక్కడ చూసావు? ఈ ధరణ ఎక్కడ చూడలేదండి. మరి మన ఆశ్రయం జరాలంటే పవన్ కళ్యాణ్ గారు రావాలండి. ఏం అనుమానం లేదు. ఇళ్ల స్థలాలు మా తాడిపల్లి గ్రామానికి నా మూడు పెద్ద లైన్లు మీద ఎంత గ్యాస్ లైను. నాయకులు ఒక ఎత్తు, ఇక్కడి నుంచే మనకి పవన్ అన్న ఒక ఎత్తు. తోడుకొచ్చిన రాజకీయ నాయకులు మనకేమి చాలా ఇక్కడ ఒక రోడ్లు కానీ రైళ్లు కానీ ఇళ్ల తలాలు కానీ ఎన్నో సంవత్సరాల నుంచి ఇళ్ల తలాలు పెండింగ్ లో పెట్టి కోర్టు ఆర్డర్లో 4 సంవత్సరాల నుంచి ఇళ్ల తలాలు కూడా ఎవరికి ఇవ్వలేదు. అలాగే కూడా అడిగినా కూడా ఎవరు కూడా సరిపోతలేదు. చెరువు మాఫియా కూడా చాలా దారుణంగా ఉంది. మాకు ఇక్కడ ఎంతో లోతు తవ్వుకుని ఇక్కడి నుంచి పట్టుకు అమ్ముకోడు. అది నచ్చిన లారీ ఎవడన్నా ఆఫ్ చేస్తే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద నుంచి ఎక్కించుకోమన్న పరిస్థితిలో ఉంది. మనకేంటంటే పరిస్థితి ఇప్పుడు మన సమన్వయం కావాలి. మనకంతా బాగోవాలి, అంతా అన్నదమ్ముల్లాగా ఉండాలి. మనకు కావాల్సింది ఏంటి? పరిపాలన. మనకు నాయకుడు ముఖ్యమైన నాయకుడు, మనకు సరైన నాయకుడు కావాలి. మన కళ్యాణ్ దగ్గర పథకాలన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. పేదలు కూడా అందరూ కూడా సమన్వయం చేస్తారని మా పవన్ కళ్యాణ్ గారు మనకి ఎంతో నమ్మకంగా చెప్పారు. చేస్తారని కూడా మనకు నమ్మకం ఉంది. అందుకు మనకు రాబోయే త్వరలో మన పవన్ గెలిపించుకుని మన గ్రామాన్ని స్వచ్ఛందంగా మన మండలాన్ని గొప్పగా తీర్చిదిద్దుకోవాలని కోరుతున్నాం. ఏంటంటే మనకి అన్ని పథకాలు కూడా గొప్ప పథకాలు పెట్టారు. ఇప్పుడు నుంచి పథకాలు ఎన్నో ఉన్నాయి. ఆ పథకాల మీద బోల్డ్ రేట్లు. మరి జగన్మోహన్ రెడ్డి కూడా పెట్టాడు కదా పథకాలు బోల్డ్ పెట్టాడు. ఇస్తున్నాడండి పథకాలు ఇస్తున్నాడు. కరెంటు బిల్లు 1000 రూపాయలు వస్తుంది. సంతూర్ సొప్పు 15 రూపాయలు. నూనె ప్యాకెట్ 100 రూపాయలు. ఎప్పుడైనా ఉందండి. కందిపప్పు 170 రూపాయలు. ఏంటి పేదడు కూలి పని చేసుకున్నవాడు ఏం సంపాదించాడండి? కూలి పని చేసుకున్నవాడు ఎలా కట్టబడతాడు? 170 రూపాయలు కందిపప్పు కొంటాడా? పథకం పనికి వెళ్తే 100 పేదోళ్ళకి చేస్తానంటున్నాడు. ఏది చేసేది నేరుగా కమెంట్లు కొడతానంటున్నాడు.
నేరుగా ఏ ఖాతా మీ అకౌంట్లోకి వస్తున్నాయి అన్నాడు. అమ్మఒడి అన్నాడు. అమ్మఒడి అని ఎంతలో అవుతున్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వస్తే మెజార్టీ ఎలా ఇస్తారో చెప్పండి. ఫుల్ మెజార్టీ, లక్ష మెజార్టీ. ఇదే చెప్తున్నాను, లక్ష మెజార్టీ పవన్ కళ్యాణ్. మాకు సరైన నాయకుడు కావాలి ఇక్కడ. సరైన నాయకుడు కావాలి మనకి. నేను ఎప్పుడైనా చెప్తాను, ఎక్కడైనా చెప్తాను, ఎవరు కూడా చేయలేదు. ఇప్పుడు ఎందుకంటే కూడా ఇక్కడ హౌసింగ్ లోన్ లేదు, హౌసింగ్ లోన్ లేదు. అమ్ముకుని ఆ డబ్బు పోగేసుకుని ఆ తలాలు అలా ఉండిపోయి ఒక్క నాయకుడు కూడా హౌసింగ్ లోన్ కానీ ఊరి పనికొచ్చింది కూడా ఏది లేదు. మనకు కావాల్సింది ఏంటంటే ఊరికి పనికొచ్చింది. మనకి జై పవన్ కళ్యాణ్ రావాలి, అంత కూడా సమన్వయంగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే దత్తుడు 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 అని చెప్పేసి ఇప్పుడు ఎలా ఇప్పుడు ఆ దత్తుడు గారికి వచ్చారంట. ఇంకా పవన్ కి ఎవడ సరిపోడు. ఇక్కడ పవన్ కి ఇంకా తిరిగిలేదండి. ఇక్కడ మాది మాత్రం పవన్ మాత్రం తిరిగిలేదండి. పవన్ కళ్యాణ్ ఏమండి బాగా అభివృద్ధి చేస్తాను, అవుతుంది చేస్తాడు, నాకు నమ్మకం అండి. వాయిస్ దగ్గర పెట్టి చెప్పండి. చాలా బాగుంటుందండి. పవన్ వస్తే అభివృద్ధి బాగా బాగుంటుందండి. ఇక్కడ బాగా జరుగుతుంది. పవన్ వస్తాడండి. ఇది ఖచ్చితంగా 1,00,000 ఓట్లతో మెజార్టీతో ఖచ్చితంగానండి. చెప్పండి సార్. పవన్ కళ్యాణ్ గారు 1,00,000 ఓట్ల మెజార్టీతో తప్పకుండా విజయం చేకూరుతాం. ఆయన మరి ఇక్కడ గీత గారు మీకు అందరికీ పరిచయం వస్తున్నారు కదా, ఎవరన్నా చేసుకుంటే అది తప్పు లేదండి. ఓటు అన్నది మా సామాన్యుడు వేసుకునేదండి, ఎవరిష్టం వాడిది. మాకున్న ఇక్కడ ఫాలోయింగ్ బట్టి పవన్ కళ్యాణ్ గారు 1,00,000 ఓట్ల మెజార్టీతో కన్ఫర్మ్గా. ఇది మన పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యే అయితే మొత్తం నియోజకవర్గం అంతా మంచి ఉన్నత స్థానంలో డెవలప్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారికి బాగుంటుందండి. ఎందుకని అంటారు? ఎందుకంటే అసలు పెద్ద నాయకుడు కదా. ఈయన వంగ గీత గారిని ఒకసారి చూశారు, ఎమ్మెల్యే కానీ ఎంపీగా చూశారు. ఇంకా చేత ఏంటంటే తెలిసింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారి గురించి చూస్తున్నారు ప్రతి ఒక్కరు. జగన్ గారు పాలంటే చాలామందికి వ్యవసాయదారులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, చాలామందికి కూడా ఇబ్బందికరంగా చేసాడు. చాలామంది పెద్ద నాయకులను కూడా ఇబ్బందికరంగా పెట్టడం, ఏమైనా పెడతాడు లేదా పాలన బాగోలేదని చెప్పుకొచ్చారండి అందరూ కూడా. మనకు కూడా అదే పరిస్థితి ఇక్కడ. జనసేనకే ఉందండి. జనసేనకు ఒకసారి చూడాలంటున్నారు కదండి. చూద్దాం అంటే ఆయన వస్తే అభివృద్ధి బాగుంటుంది అంటారా? బాగుంటుందని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు జగన్ గారి పాలన బాగోలేదు. ఏదో తగ్గబెక్కలుగా ఉందండి, తలకు రోకలు చుట్టుకున్నట్టు అంతే, అంత కరెక్ట్గా ఏం కాదు. సార్ పిఠాపురంలో ఎవరు నెగ్గుతారంటారు అసలు? పవన్ కళ్యాణ్ నెగ్గుతుంది. ఏంటి ఎందుకని? ఈసారి పవన్ కళ్యాణ్ చూస్తామండి. చూడాలండి. మరి జనసేన వైసీపీ పరిస్థితి ఏంటండి? పరిస్థితి అంటే ఏం చెప్తామండి. మరి అతను అది చూసుకుంటాడు. ఈసారి మాకు పవన్ కళ్యాణ్ కావాలి. మీరు అనుకుంటారా లేకపోతే జనంలో కూడా ఉందంటారా? ఉందండి. జనంలో మెజార్టీ ఎలా ఉంటుంది అంటారు? మెజార్టీ అయితే బంపర్ మెజార్టీగా ఉంటుంది. పిఠాపురంలో జనసేన ఇంకా టాప్లో ఉంటుందండి. ఇక్కడ ఈ ఎదగరు కూడా ఇంకా పెద్ద మెజార్టీ ఎవరండి. ఆవిడకి కూడా పోటీ చేయడానికి ఇబ్బందిగా ఉంది ఆవిడకి కూడా ఇక్కడ. ఎందుకంటారు అసలు? ఎందుకంటే ఆవిడ మెగా ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి కదండి. ఆవిడ మెగా ఫ్యామిలీ నుంచే కదండి గెలిచింది ఇక్కడ ఎమ్మెల్యేగానే. ఇంకా అలాంటప్పుడు మరి పవన్ కళ్యాణ్ ముందు పోటీ చేయడం అంటే ఆవిడకి ఒక ఏదైనా ఫీలింగ్ ఉంటుంది కదండి. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోవిల రైతులకి కొన్ని కోట్లు ఖర్చు పెట్టాడండి. ఆయన ఏ నియోజకవర్గంలో అన్నా సరే ఆయన పక్కగా నిలబడి ఆ డబ్బు ఖర్చు పెట్టుకుంటే ఆయన గెలడండి. గెలుస్తాడు, ఏ నియోజకవర్గంలో గెలుస్తాడండి ఆయన. కాకపోతే ఆయన ఓటుకి రూపాయి కూడా ఇవ్వను, నన్ను గెలిపించమని కోరుతున్నాడు. డబ్బులు ఇవ్వకుండా గెలిచి జనాలు ఈ నియోజకవర్గాన్ని ఆయనకి పట్టం కట్టారండి మొత్తం అంతా కూడా జనాలు. జనసేన అయితే పవన్ కళ్యాణ్ రూపాయి ఖర్చు పెట్టి పని లేదండి. ఒక్క రూపాయి ఖర్చు పెట్టగానే జనాలు గెలిపించిస్తారండి. బంగారు పళ్ళు ఇలా పెట్టిస్తారండి పవన్ కళ్యాణ్. అంటే జనాలు కసితో ఉన్నారండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలిపించాలన్న కసితో. యువత కాదండి ఇప్పుడు అంతానే పెద్దోళ్ళు మొత్తం 70-60 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళంతా కూడా ఎలాగుందంటే వాళ్ళ కసి చూస్తుంటే మాకే భయం వేస్తుందండి. యువత అంత కసిగా లేము, అంత కసిగా ఉన్నారండి ఆ ఏజ్లో ఉన్న వాళ్ళందరూ కూడా. పోటీ అన్నప్పుడే పిఠాపురం నియోజకవర్గం డిసైడ్ అయిపోయిందండి. ఖచ్చితంగా జనసేన 100% విజయం సాధించబోతుంది. 1,00,000 ఓట్ల మెజార్టీ వస్తుంది. అభివృద్ధి అంటే ఏం అభివృద్ధి జరిగిందండి? ఏది అభివృద్ధి జరగకే కదండి పవన్ కళ్యాణ్ కోరుకుంటుంటే ప్రజలందరినీ.
నిజంగా అభివృద్ధి జరిగితే ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, ముందు చేసిన ఎమ్మెల్యేలు అవ్వచ్చు, వాళ్ళు అవ్వచ్చు, వీళ్ళు అవ్వచ్చు. రేపు ప్రజాక్షేత్రంలో ప్రజలే నిర్ణయిస్తారు. అభివృద్ధి జరిగితే వాళ్ళు గెలుస్తారు, అభివృద్ధి జరగకపోతే పవన్ కళ్యాణ్ గారు నెగ్గుతారు ఖచ్చితంగానే. అభివృద్ధి జరగలేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నెగ్గుతారని మా విశ్వాసం 100% అండి. ఆయన ఒకరి దగ్గర నిధులు చేయి జాజి అడిగి తేవక్కర్లేదు, ఆయనే గవర్నమెంట్లో కీ రోల్ ఉంటుంది. అందువల్ల వేరే వాళ్ళని అడిగి తేవాల్సిన పని లేకుండానే పిఠాపురం నియోజకవర్గానికి కావాల్సిన అన్ని పనులు పూర్తవుతాయి. అందువని మేము ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు నెగ్గించుకుందాం అనే ఉద్దేశంలో మేము ఉన్నామండి. అభిప్రాయం అంటే అండి, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ అనౌన్స్మెంట్ చేసినాడే ఆయన విజయం అప్పిపోయినట్టండి. ఈ నియోజకవర్గంలో గీత గారు అన్నది పోటీకి కూడా మాకు సరిపోరని మా ఉద్దేశం అండి. పవన్ కళ్యాణ్ గారికి ఎలాగైనా 1,00,000 పైసలకు మెజార్టీ వస్తుందని మాకు అంచనా అండి. దత్తపుత్రుడు ఏముందండి, ఆయన స్వయంగా దత్తాత్రేయుడికి దత్తపుత్రుడు అండి. ఇప్పుడు ఈ యొక్క నియోజకవర్గంలో దత్తాత్రేయుడికి దత్తపుత్రుడు అండి పవన్ కళ్యాణ్ గారు అంటే. ఇప్పుడు వరకు పిఠాపురం నియోజకవర్గం అంటే ఎవరికి తెలియదండి. అక్కడ అభివృద్ధి చేసిన ఎమ్మెల్యే కూడా ఏ ఎమ్మెల్యే అయినా సరే ఎవడో అభివృద్ధి చేసింది లేదండి. ఇక్కడ ఈయన వస్తున్నారని తెలిసి ప్రపంచవ్యాప్తంగా పిఠాపురం అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుందండి. ఇక్కడ ఈ నియోజకవర్గం అనేది కూడా ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. అంటే రాష్ట్రం అంతా కూడా ఈ పిఠాపురం నియోజకవర్గం మీద ఉంది కదండి. అంటే అంత క్రేజ్ ఏంటంటారు అసలు? పవన్ కళ్యాణ్ గారు అయినా అంత క్రేజ్. ఆయనండి యొక్క పిఠాపురం ప్రజలకి దేవుడండి. ఆయన గురించి యొక్క పిఠాపురానికి కూడా ఎప్పుడు లేని పేరు కూడా వచ్చిందండి. చెప్పండి. అదృష్టం అండి. ఇప్పుడు 7 నియోజకవర్గాలకు ఆయన దేవుడండి. ఇప్పుడు ఆయన వల్ల ఈ నియోజకవర్గాలు కూడా ఎక్కడ ఏ సీటు పోకుండా పవన్ కళ్యాణ్ గారి వల్ల ప్రతి సీటు కూడా జనసేన తెలుగుదేశం పొత్తులు వస్తుందండి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా 1,00,000 మెజార్టీ వస్తుందండి ఆయనకి. ఆ జనసేనకి ఇప్పుడు పుల్లి బంపర్ మెజార్టీగా ఉందండి. ఇప్పుడు ఎవరికారు మంచి హుషారుగా ఉన్నారండి. కుర్రోళ్ళు బాగా హుషారుగా ఉన్నారండి. టీడీపీకి చేసామండి, మాకేమనిపించలేదండి. వైఎస్ఆర్కి చేసామండి, ఎక్కడికక్కడ ఐపీఎల్ కింద ఉన్నాయండి. ఇప్పుడు పోయినా పవన్ కళ్యాణ్ గారు కావాలనుకుంటున్నారండి ప్రజలు. ఇప్పుడు ఎందుకని అతను ఏదోటి కొత్త సృష్టించారని, డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ఆయన కూడా బాగా ముందుకి తీసుకురావాలని, మేము ముందుకి తీసుకెళ్లాలని ఉందండి మాకు కూడా కూరలకి.